నువ్వా అమ్మాయి? వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావు అమ్మాయి? ఒక రోజంతా కనపడలేదు. మీ నాన్న దగ్గరికి వెళ్ళావా ఏంటి? కాదంటీ, మీ పని మీదే వెళ్ళాను. మీ పని మీదే వెళ్ళాను. నా పని మీద నేనేం చెప్పాను నీకు? అయినా అది కూడా ఒక రోజంతా చేసే పని. నేను నీకేం చెప్పాను? మీరు చెప్పినా చెప్పకపోయినా, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను మిమ్మల్ని, మీ కోరికను గుర్తు పెట్టుకుంటాను రాజీ ఆంటీ. దానికి ప్రాబ్లం వచ్చే విధంగా నా కళ్ళ ముందు ఏం జరిగినా ఊరుకోను. ఏం జరిగింది సామాన్య? ఆ సమంత సూర్యతో పిక్నిక్ కి వెళ్తున్నానని నా దగ్గర ధైర్యంగా చెప్పింది ఆంటీ. పిక్నిక్? అదేంటి? వాళ్ళు ఏదో ఆఫీస్ పని మీద వెళ్లారని చెల్లి చెప్పింది. అదే ఆంటీ నిజం. సమంత నాకు అబద్ధం చెప్పింది. అప్పుడు నాకు అది తెలియదు కదా. తెలుసుకోవడానికి వాళ్ళకి తెలియకుండానే నేను వాళ్లతో పాటు వెళ్ళాను. వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో పాటు నువ్వెలాగెళ్ళావమ్మాయి? డిక్కీలో దాక్కుంది. డిక్కీలో దాక్కున్నావా? పట్టావా నువ్వు? కష్టపడ్డాను ఆంటీ. అయితే నువ్వు వెళ్ళినట్టు వాళ్ళకి తెలియదన్నమాట. ముందు తెలియలేదాంటీ, టైర్ పంక్చర్ అయ్యాక తెలిసింది. వెదో టైరు అప్పుడే పంచర్ కావాలా? ఆ తర్వాత ఏమైందో చెప్పు. సూర్య తిట్టాలనుకున్నాడు. నేను లాజిక్ మాట్లాడేసరికి సమంత మీదే గొర్రుగా చూసి ఆగిపోయాడు. నన్ను వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఓ, అలా జరిగిందన్నమాట. అవునాంటీ. వాళ్ళకి కలవడానికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్లతో పాటే ఉండటం కోసం నేను కష్టపడ్డాను. నా కష్టం అంతా మీకోసమే కదా. అవును రాజీ ఆంటీ, మీ కోరిక కోసం సమంత సూర్య దగ్గరికి కాకుండా ఉండటం కోసమే నేను ఇబ్బంది పడ్డా చేశాను. చేసేయమ్మా చేసే. ఇబ్బందులు ఏం పట్టించుకోకు. కష్టే ఫలి అన్నారు. ఇప్పుడు ఎంత కష్టపడితే ముందు ముందు అంత సుఖపడొచ్చు. నేను అదే చేస్తున్నానంటీ. అవకాశం వస్తే నేను చేస్తాను సామాన్య. నీకు దొరికింది నువ్వు చేసి, నాకు కనపడింది నేను చేసేస్తాను. సూర్యకి మాత్రం సమంత దూరమే అవ్వాలి. అది మాత్రం జాగ్రత్తగా మనసులో పెట్టుకో. అలా అయితేనే నువ్వు సూర్యకి దగ్గర అవుతావు. ఆయన నేను చెప్పేదేముంది, నీకంతా తెలుసు కదా. అవును రాజీ ఆంటీ, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏం చేయాలన్నా సిద్ధంగా ఉండండి. ఉంటాను సామాన్య. నువ్వు ఫలానా అని చెప్పు, ఫలితం కనపడేలా చేసేస్తాను. సరే ఆంటీ, చెప్తాను. సరే. ఈ ఇంట్లో నాకు నీ సపోర్ట్ అవసరం. నువ్వు చేయగలిగేది చిన్నదే అయినా ఆ చిన్నదాన్నే నిప్పురవ్వగా మార్చి అగ్నిగుండం సృష్టిస్తా, సమంతని బూడిద చేస్తా. అమ్మా సమంత, చెప్పండమ్మా. ఇది స్వామివారి దగ్గరున్న కంకణం. ఈ కంకణాన్ని నువ్వు చేతికి ధరిస్తే నీకు అపజయం అనేదే ఉండదు. తీసుకోమ్మా. ఈ కంకణం నా చేతి కన్నా నీ చేతికుంటేనే మంచిది బావా. నువ్వు బావుంటేనే కదా మేం బావుండేది. అపజయాలు ఎదురు కాకుండా విజయాలు దక్కాల్సింది నీకే. ఏం చేస్తున్నావు? ఏంటిది? కంకణం బావా, శివనారాయణ గారి భార్య మహాలక్ష్మి గారిచ్చారు.
ఈ కంకణాన్ని చేతి కట్టుకుంటే అనుకున్నవన్నీ అవుతాయంట. అంతా మంచి జరుగుతుందంట. అన్ని విజయాలేనంటండి. అందుకే నీకు తొడుగుతున్నాను. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా మేము హ్యాపీగా ఉంటాం. అలాగే అపార్థాలన్నీ తొలగిపోయి అసలు నిజం నీకు తెలియాలని. ఏంటా అసలు నిజం? అదే ఆ ఫోటో వెనుకున్న అసలు నిజం మీకు తెలియాలి కదా. ఈ కంకణం నాకు తొడిగి నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటున్నావా? నిన్ను ఎప్పటికీ నమ్మను. బావా, అది కాదు బావా, నేను చెప్పేది విను. వినను. నువ్వు చెప్పింది అస్సలు విన్ను. నేను నీ శామ్గా చెప్తున్నాను, నమ్ము బావా. ఆ విషయంలో నమ్మను. ఇక నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫోటో అబద్ధమని, అక్కడున్న పరిస్థితి వేరని, ఫోటో వెనుకున్న కదా మీకు తెలిసింది కాదని మా డాడీ కూడా చెప్పారు. అవునా? మీ డాడీ చెప్పారా? చెప్పారు. మీ డాడీ చెప్పింది నిజమా? నిజం బావా, ఆ ఫోటో అబద్ధం. సరే, నువ్వంటున్నట్టు ఆ ఫోటో అబద్ధమే అనుకుందాం. ఓకే, కాసేపు అలానే అనుకుందాం. మీ డాడీ మా తాతని చంపటం అబద్ధం. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఆ ఫోటో నిజమని చెప్పటం కూడా అబద్ధం. అది ఓకే, అవన్నీ పక్కన పెడదాం. మీ డాడీ చెప్పిందే నిజమని నమ్ముదాం. ఆయన అబద్ధం చెప్పరు కదా, అంటే నిజమే చెప్తారు కదా. అయితే ఆయన చెప్పిన నిజాన్ని చెప్తాను విను. పెళ్లికి ముందు జరిగిన సంగీత్లో నీ ఫోన్కు కాల్ వచ్చింది. అనుకోకుండా ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలుసా? మీ డాడీ. శామ్, నా దగ్గర ఉన్న ఓ ఫోటో మిస్ అయింది. అదేమైనా అక్కడికి వచ్చిందా? ఒకవేళ ఆ ఫోటో సూర్య చూస్తే నీ పెళ్లి ఆగిపోతుంది అని. బీ కేర్ఫుల్ శామ్ అని ఫోన్ పెట్టేశాడు. అన్ని నిజాలే మాట్లాడే మీ డాడీ నువ్వనుకుని నాతో భయపడుతూ చెప్పింది అబద్ధమా? లేక నీతో ఆ ఫోటో అబద్ధమని చెప్పింది నిజం కాదా? ఏది నిజం, ఏది అబద్ధం చెప్పు. మీ డాడీ అబద్ధం చెప్తున్నాడా? నువ్వు నిజాన్ని చెప్పడం లేదా? మాట్లాడు. చూసావా, ఎప్పుడు గలగల మాట్లాడే నీ దగ్గర సమాధానం లేదు. ఇదే నిజానికున్న శక్తి. అది బయటకొస్తే మాటలుండవు. నా దగ్గర నిజం ఉంది. చంపింది మీ డాడీ అని చెప్పడానికి సాక్ష్యం ఉంది. కాదని చెప్పడానికి నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? మీ డాడీ తాతయ్యను చంపలేదు అనటానికి ఒక్క సాక్ష్యమైనా ఉందా? ఉంటే చూపించు. ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించు. ఇప్పుడే ఇక్కడే నిన్ను నమ్ముతాను. అంత అవకాశాన్ని సూర్య నీకిస్తుంటే అంత అబద్ధం అని చెప్తున్న నువ్వు సాక్ష్యం చూపించడానికి అంతలా ఆలోచిస్తున్నావేంటి సమంత? సాక్ష్యం ఉంటే చూపించు. ఎందుకుంటుంది సూర్య? ఏదో 4 మాయ మాటలు చెప్పి నిన్ను నమ్మించాలనుకుంటుంది. లేదా ఓ 4 రోజులైతే అంతా మర్చిపోయి కలిసిపోతావు అనుకుంటుంది. నువ్విలా సాక్ష్యాలు అడుగుతావని అనుకునుండదు. అది కాదు ఇక బావా. నువ్వు మాట్లాడకు. సాక్ష్యం ఉంటే మాట్లాడు. సాక్ష్యం ఉంది బావా, సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఉంది, కానీ ఇప్పుడు మాట్లాడలేదు.
నిజం ఉంది, కానీ ఇప్పుడు బయటపడలేదు. కానీ నువ్వు అడిగిన ఆ సాక్ష్యాన్ని చూపిస్తే నమ్ముతానంటున్నావు కాబట్టి ఒక్క సాక్ష్యాన్నైనా నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. నేను సాక్ష్యాన్ని చూపిస్తాను బావా. నిజాన్ని సాక్ష్యంతో నీ ముందుంచుతాను. సాక్ష్యాన్ని తీసుకొస్తాను. తిక్క కుదిరింది. అయితే ఆయన చెప్పిన నిజాన్ని చెప్తాను విను. పెళ్లికి ముందు జరిగిన సంగీత్లో నీ ఫోన్కు కాల్ వచ్చింది. అనుకోకుండా ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలుసా? మీ డాడీ. శామ్, నా దగ్గరున్న ఓ ఫోటో మిస్ అయింది, అదేమైనా అక్కడికి వచ్చిందా? ఒకవేళ ఆ ఫోటో సూర్య చూస్తే నీ పెళ్లి ఆగిపోతుంది అని. అంత అవకాశం నీకు సూర్య ఇస్తుంటే అంత అబద్ధం అని చెప్తున్న నువ్వు సాక్ష్యాన్ని చూపించడానికి అంతలా ఆలోచిస్తున్నావేంటి సమంత? సాక్ష్యం ఉంటే చూపించు. సాక్ష్యం ఉంది, కానీ ఇప్పుడు మాట్లాడలేదు. ఒక నిజం ఉంది, కానీ ఇప్పుడు బయటపడలేదు. అన్ని నిజాలే మాట్లాడే మీ డాడీ నువ్వనుకుని నాతో భయపడుతూ చెప్పింది అబద్ధమా? లేక నీతో ఆ ఫోటో అబద్ధమని చెప్పింది నిజం కాదా? ఏది నిజం, ఏది అబద్ధం చెప్పు. మీ డాడీ అబద్ధం చెప్తున్నాడా? నువ్వు నిజాన్ని చెప్పడం లేదా? మాట్లాడు. ఈ రోజు సమంతకి భలే అయ్యింది. సూర్య అడిగిన మాటలకి నేను వేసిన కౌంటర్లు బాగా హెల్ప్ అయ్యాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. పడు, బాగా ఆనందపడు. ఒక మంచి మనిషిని బాధపెట్టి రాక్షసానందం పొందుతున్నావా? అసలైనా నీకు నీ తండ్రికి ఇదేం పాడు బుద్ధే? ఏయ్, ఏంటి మాట జారుతున్నావు? ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ పళ్ళు కూడా రాలగొడతాను. చేసిందంతా మీరు, శిక్ష అనుభవించేది ఆ సమంతనా? మీకు నేను భయపడ్డా. మీరు చేసేది చూస్తూ అసలు ఊరుకోను. ఇక సమంత కన్నీటి చుక్క నేల మీద పడినివ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడే సూర్య దగ్గరికి వెళ్ళి నిజాన్ని బయట పెడతాను. నీ తండ్రిని కటకటాల పాలు చేసి నిన్ను కన్నీటి పాలు చేస్తాను. ఇక నుంచి సమంత పడే బాధ, ఆవేదన మీరు పడాలి. చేసిన తప్పులకి దండన మీరు అనుభవించాలి. చెప్తాను, సూర్యకి మొత్తం చెప్తాను. ఏయ్, మిమ్మల్ని సూర్య వదిలేస్తాడనుకుంటున్నావా? చంపేస్తాడు.
వదలను. సూర్య, 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 సూర్య ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. హాయ్ బేబీ, వాట్సాప్? ఎనీ గుడ్ న్యూస్? బ్యాడ్ న్యూస్ డాడ్. ఏమైంది? ఆ హరికృష్ణ మనకి ఎదురు తిరుగుతున్నాడు. అవునా? వై? సమంత మన వల్ల పడుతున్న బాధల్ని చూడలేక చలించిపోయాడట. ఏదైతే అది అవుతుందని నా దగ్గర ధైర్యంగా మాట్లాడి సూర్యకి అసలు నిజం చెప్పడానికి బయలుదేరాడు. రియల్లీ? అవును డాడ్. ఇప్పుడేం చేస్తావు? ఏదో చేయడానికి హరికృష్ణ వెళ్ళాడుగా, వెళ్ళి. అదేంటి డాడ్? సూర్యకి నిజం తెలిసిపోతే ఇక మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? నెరవేరేలా మీ డాడీ చేస్తాడు. కూల్. ఎలా డాడ్? ముసలోడు చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళని చెప్పనివ్వు. చెప్పాలని థాట్ వచ్చినందుకు, ధైర్యం పొంగినందుకు, దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో హరికృష్ణ చూస్తాడు, చూపిస్తాను. డోంట్ వరీ బేబీ, ఐఎమ్ హియర్. డోంట్ ఫియర్. బాయ్. ఓకే డాడ్, బాయ్. హరే కృష్ణ, హరే కృష్ణ, నువ్వు హరే కృష్ణ. బాబు, మిమ్మల్ని కలవటానికి మీ చిన్న తాతయ్య గారు హరికృష్ణ గారు వచ్చారు. అవునా? పంపించు. అలాగే బాబు. కూర్చోండి. నాతో ఏదైనా మాట్లాడాలంటే ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా. హెల్త్ కండిషన్ బాగాలేని వారు నా కోసం ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? అది నీతో ఒక విషయం మాట్లాడాలి సూర్య. ఏ విషయం? చెప్పండి. అదే, అది ఉంది కదా. సూర్యబాబు, ఏమైంది కోటేశ్వర గారు? మీ అమ్మగారు ఫోన్ చేశారు బాబు. మీకు చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదట. అవునా? ఓ, అమ్మ చేసింది. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉందనుకుంటా, చూసుకోలేదు. విషయం ఏంటి? వంటింట్లో గ్యాస్ లీక్ అయిందట బాబు. గ్యాస్ లీక్ అయిందా? అవును బాబు, అమ్మగారు చాలా కంగారులో ఉన్నారు. మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు బాబు. సూర్య, ఫోన్ చేయి, తొందరగా ఫోన్ చేయి. ఏమైందో ఏంటో. హలో, ఏంటమ్మా, గ్యాస్ లీక్ అయిందా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, త్రుటిలో తప్పించుకున్నాను. అంత గ్యాస్ లీక్ అయ్యేంత వరకు ఏం చేస్తున్నావు అమ్మా? అంతకు ముందేరా కాఫీ పెట్టి వెళ్ళాను. అప్పుడేమీ లేదు నాన్న. గ్యాస్ ఆపేసి లైట్ తీసి వచ్చాను. ఏదో ఇంతకు ముందే వంట చేద్దామని ఏదో పరధ్యానంగా వెళ్లి లైట్ వేయబోయాను. సామాన్య వచ్చి నన్ను ఆపిందిరా. అప్పటి వరకు గ్యాస్ లీక్ అయిందన్న విషయం నేను గమనించలేదురా. రే, ఆ అమ్మాయి గనక ఆపకపోయి ఉంటే నేనిప్పుడు నీతో మాట్లాడుతూ ఉండేదాన్ని కాదురా. అమ్మా, అలా మాట్లాడుకో. రే, నాకిప్పటికీ అర్థం కావడం లేదురా. అసలు అసలు గ్యాస్ ఎలా లీక్ అయిందో ఏంటో. ట్యూబ్ డ్యామేజ్ అయి ఉంటుందిలే, భయపడకు. ఏమీ కాదు. కోటేశ్వర గారికి చెప్పి ఆ సెటప్ మొత్తం మార్పించేస్తాను, కొత్త పెట్టించేస్తాను.
అప్పటి వరకు వంటింట్లోకి వెళ్ళకండి. ఆ స్టవ్ అవి వాడకండి. విండోస్ మొత్తం తెరిచుంచండి. సరేరా, అలాగే. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. పరధ్యానంగా ఉండకు. సరే నాన్న. సూర్య, భయపడాల్సిందే లేదుగా. సామాన్య అమ్మని ఆపిందట. అమ్మ బానే ఉంది, ఏం జరగలేదు. సామాన్య ఆపిందా?